చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌లో వీడియోస్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇదైతే మార్నింగ్ మినీ వ్లాగ్ అనమాట. సండే రోజు తీసింది. మార్నింగ్ లేవంగానే కట్టెల పొయ్యి అది అంటించేసాను నేను. అత్తమ్మ వాళ్ళ ఇంట్లో, అమ్మ వాళ్ళ ఇంట్లో 2 చోట్లను కట్టెల పొయ్యి మీదే వాటర్ అది కాంచుకొని స్నానాలు అది చేస్తామన్నమాట. ఇంకా మేమంతా రెడీ అయిపోయి అయితే కాణిపాకంకి వచ్చాం. 8:30కి అంతా కాణిపాకంకి వచ్చేసాం. ఎండ ఎక్కువ ఉంటుంది, తొందరగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి అని. రాగానే పిల్లలిద్దరికీ కూడా గుండు గీయించేసాం. పాప బాగా ఏడ్చింది. అందుకే దర్శనం కంటే ముందే ఇలా పాపకి పాలది తాగించి తీసుకెళ్తే కొంచెం క్రాంకీగా లేకుండా ఉంటుంది కదా అని చెప్పైతే పిల్లలకి స్నానాలు అది చేయించి బట్టలు చేంజ్ చేసి ఇంకా పాలైతే పాపకు తాగించాను. బాబుకైతే టాయ్స్ అడిగితేనే కొనిచ్చామన్నమాట. ఇంకా మా హస్బెండ్ ఇంకా అక్కడ ఎందుకు ఖాళీగా ఉండడం లేని చెప్పి నేను ప్రసాదాలు తీసుకొని వస్తాను, సో దర్శనం అవ్వగానే ఇంటికి బయలుదేరచ్చు అని చెప్పి అయితే ఆయన వెళ్ళారు. దర్శనం అయితే చాలా బాగా అయిందండి. నాకు కాణిపాకంలో వడన్న పులుసు అన్నం అన్న చాలా ఇష్టం. ఆ 2 కూడా తెచ్చారు. ఈసారి లడ్లు ఏమి ఎక్కువ తీసుకురాలేదు. చాలా బాగా అయింది దర్శనం కూడా. అత్తమ్మ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే జస్ట్ 5 మినిట్స్ అలా వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చాము. దేవుణ్ణి అయితే మంచిగా అలంకరించున్నారు. ఎంత బాగుందో. మాకు కాణిపాకం జస్ట్ 5 మినిట్స్ డిస్టెన్స్లోనే ఉంటుందన్నమాట మా అత్తమ్మ వాళ్ళ విలేజ్. దర్శనం అంతా చేసుకొని అయితే ఇప్పుడు ఇంటికి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. మేబీ సండే రావడమే బెస్ట్ అనిపించిందండి. చాలా మంచిగా దర్శనం అయింది. అలాగే దేవుడిని కూడా కొంతసేపు చూసామన్నమాట. మీకైతే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.